అమరావతిని హరిత వనాలు, తటాకాలు, కాలువలతో గ్రీన్ అండ్ బ్లూ సిటీగా తీర్చిదిద్దేందుకు అమరావతి అభివృద్ది సంస్థ ప్రణాళికలు సిద్దం చేసింది. దీనికోసం 6,974 ఎకరాల్లో పార్కుల అభివృద్ది, చెట్లు పెంచేందుకు సిద్దమైంది. ప్రధాన రహదారులు, ఎల్పీఎస్ లేఅవుట్లలోని రహదారుల పక్కన, రహదారుల మధ్యలో, కాలువలు, చెరువుల ఒడ్డున పెద్ద ఎత్తున చెట్లు పెంచనున్నారు. రాజధానిలో ఎటు చూసినా నయనానందం కలిగించేలా కసరత్తు చేస్తోంది. సింగపూర్ మోడల్ తరహాలో రాజధాని అమరావతిని హరిత, నీలి నగరంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. 30% భూభాగంలో హరిత వనాలు, కాలువలు ఉండేలా అమరావతి అభివృద్ధి సంస్థ ప్రణాళికలు రూపొందించింది. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన ఎల్పీఎస్ లేఅవుట్లలో 1602 ఎకరాల్లో 497 పార్కుల అభివృద్ధి చేస్తుంది. ఉండవల్లి, నీరుకొండ, అనంతవరంలోని కొండలపైన మొక్కలు పెంచనుంది. ఎల్పీఎస్ లేఅవుట్లలో ఎకరం కంటే తక్కువతో ప్రారంభించి 10 ఎకరాల వరకు విస్తీర్ణం గల పార్కుల్ని అభివృద్ధి చేయనుంది. ఎకరం వరకు విస్తీర్ణం ఉన్న పార్కులు 290, 1 నుంచి 5 ఎకరాల వరకు 147, 5 నుంచి 10 ఎకరాల వరకు 42, 10 ఎకరాలకు పైన విస్తీర్ణం గల పార్కులు 18 చొప్పున ఉంటాయి. ఏడాది పొడవునా కనువిందు చేసేలా వివిధ సీజన్లలో పుష్పించే పూల మొక్కల్ని రాజధానిలో నాటాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాజధానిలో మొత్తం 34 ప్రధాన రహదారులు ఉన్నాయి. వీటిలో చాలా రహదారుల వెంబడి మొత్తం 8 వరుసలుగా చెట్లు పెంచబోతున్నారు. రహదారులకు 2 వైపులా సైకిల్ ట్రాక్లు, నడక మార్గాలు ఉంటాయి. వాటి మధ్యలో ప్రధాన రహదారికి అటు 3 వరుసలు, ఇటు 3 వరుసలు, మధ్యలోని 2 మీడియన్లు కలిపి మొత్తం 8 వరుసలుగా చెట్లు పెంచుతారు. ప్రధాన రహదారుల సుందరీకరణకు 1420 ఎకరాలు కేటాయించారు. ఇది 34 ప్రధాన రహదారులకు 2 పక్కల మొత్తం 640 కిలోమీటర్ల పొడవు ఉండనుంది. ఎల్పీఎస్ రహదారుల సుందరీకరణకు 709 ఎకరాలు కేటాయించారు. ఇది ఎల్పీఎస్ జోన్లలోని రహదారుల పక్కన మొత్తం 1244 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. సెంట్రల్ మీడియన్ల సుందరీకరణకు 445 ఎకరాలు కేటాయించగా 34 ప్రధాన రహదారుల మధ్యలో 450 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. బఫర్ జోన్లలో మొక్కల పెంపకం కోసం 22 ప్రధాన రహదారులకు సంబంధించిన బఫర్ జోన్లలో 494 ఎకరాలు, పబ్లిక్ రీక్రియేషన్ పార్కు కోసం సాకమూరులో 190 ఎకరాలు, మల్కాపురంలో 21 ఎకరాలు కేటాయించారు. లంగ్ స్పేస్ పార్కు కోసం అనంతవరంలో 31 ఎకరాలు, జీవ వైవిధ్య పార్కు కోసం కూరగల్లులో 200 ఎకరాలు కేటాయించారు. కాలువల వెంబడి సుందరీకరణ పనుల కోసం 611 ఎకరాలు కేటాయించారు. నదీ అభిముఖ ప్రాంత సుందరీకరణ కోసం కృష్ణానది వెంబడి 22 కిలోమీటర్ల పొడవు స్థలాన్ని కేటాయించారు. కృష్ణాయపాలెం రిజర్వాయర్ సుందరీకరణ కోసం 71 ఎకరాలు, నీరుకొండ రిజర్వాయర్ సుందరీకరణ కోసం 158 ఎకరాలు, కొండలపై మొక్కల పెంపకం కోసం ఉండవల్లి, నీరుకొండ, అనంతవరం కొండలపై 400 ఎకరాలు కేటాయించారు. జలవనరుల అభివృద్ధిలో భాగంగా ఐనవోలు, నేలపాడు, నిడమర్రు, నవలూరు, తుళ్లూరు, వెలగపూడి, అనంతవరం, సాకమూరు, నెక్కల్లులోని చెరువుల్లో 600 ఎకరాలు కేటాయించారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా అమరావతి ఔటర్ రింగ్ రోడ్ను విస్తరించాలని కేంద్రంపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఒత్తిడి ఫలించింది. 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణకు కేంద్రం సమ్మతించింది. ఓఆర్ఆర్కు ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మించేందుకు అంగీకరించింది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు 150 మీటర్ల వెడల్పుతో భూసేకరణ జరపాలని 2018లో నాటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపాదించింది. ఓఆర్ఆర్ విస్తరణ, దానికి అనుసంధానంగా సబర్బన్ రైళ్లు నడిపేందుకు రైల్వే లైన్ నిర్మాణము జరగాలని భావించింది. ఇటీవలే 189 కిలోమీటర్ల మేర 6 వరుసలతో ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ప్రాథమిక ఆమోదం తెలిపింది. అయితే అందులో 70 మీటర్ల వెడల్పుతో మాత్రమే భూసేకరణ జరపాలని పేర్కొంది. రైల్వే లైన్ ఇతర అవసరాలకు తాము భూమిని సేకరించబోమని రైల్వే శాఖను సంప్రదించాలని ఆ కమిటీ సూచించింది. దీనిపై సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. తాజాగా కేంద్ర మంత్రి గడ్కరీతోనూ మాట్లాడారు. భవిష్యత్తులో ఓఆర్ఆర్ ను 10 వరుసలకు విస్తరించాల్సి ఉంటుందని, అప్పుడు భూమి సేకరించాలంటే సవాళ్లు ఎదురవుతాయని గడ్కరీకి సీఎం వివరించారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని 150 మీటర్ల వెడల్పుతో ఇప్పుడే భూమిని సేకరించాలని చంద్రబాబు కోరారు. దీంతో 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణకు గడ్కరీ అంగీకారం తెలిపారు. ఇటీవల అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు అనుమతి ఇచ్చినప్పుడు కేవలం రాజధాని ప్రాంతం వైపు మాత్రమే సర్వీస్ రోడ్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఓఆర్ఆర్కు బయటి వైపు అవసరం లేదని పేర్కొంది. దీనిపైన సీఎం చంద్రబాబు గడ్కరీతో చర్చించారు. ఇరువైపులా సర్వీస్ రోడ్లు ఉంటేనే ఓఆర్ఆర్కు ఆనుకొని ఉండే గ్రామాలు, పట్టణాలకు చెందిన వారు సులువుగా రాకపోకలు సాగించగలరని వివరించారు. గడ్కరీ దానికి సమ్మతించారు. అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ప్రాథమిక ఆమోదం ప్రకారం 70 మీటర్ల వెడల్పుతో ఓఆర్ఆర్ భూసేకరణకు
16,310 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా ఇప్పుడు 140 మీటర్ల వెడల్పునకు భూసేకరణ వ్యయం పెరగనుంది. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఉన్నతాధికారుల నుంచి రాష్ట్రానికి అందే ఆదేశాల్లో ఆ వివరాలన్నీ ఉంటాయని NHAI వర్గాలు తెలిపాయి.